సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే మీ అంటే గుండు మీద. గుండు అని పదే పదే అంటారు. ఏంటి దాని ఉద్దేశ్యం ఏంటి? మీరు సర్వీస్‌లో ఉన్నప్పటి నుంచి ఇట్లాగే ఉందా? తర్వాత పాలిటిక్స్‌కి వచ్చే ముందు నిర్ణయం తీసుకున్నారా? ఏంటి దాని వెనక బ్యాక్‌గ్రౌండ్? నేను సర్వీస్‌లో ఉన్నప్పటి నుంచే ఈ విధమైన గుండుతో ఉన్నానండి. నాకు నాకు ఆనందం. నాకు అందరికి ఒక స్టైల్. కొంతమందికి వెంట్రుకలు పెంచుకోవడం స్టైలు, కొంతమందికి గడ్డం పెంచుకోవడం స్టైలు, కొంతమందికి క్లీన్ షేవ్ ఉండడం స్టైలు, కొంతమంది మీసాలు పెంచుకోవడం స్టైలు. నాకు ఈ విధంగా ఉండడం అనేది నా స్టైల్. నేను యూనిఫామ్‌లో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ విధంగానే ఉన్నాను. సో, నాకు చాలా ఆనందంగా ఉంటది. సో, చల్లగా ఉంటది. ఆయన మళ్ళీ మళ్ళీ అంటుండే ఆయనకేమైనా చెప్తారా? ఆయన ఇంటర్వ్యూ ఆయన చూస్తారా? అనుకుంటున్నాడు గుండు చేయించుకొని మతి లేకుండా, గుండు చేయించుకున్నందుకే మతి పోయింది అంటున్నాడు. ఆ లెక్కన తిరుపతికి పోయే భక్తులందరూ కూడా మతి లేని వాళ్ళేనా? వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర పోయే వాళ్ళు మతి లేని వాళ్ళేనా? అదేవిధంగా మరి శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర పోయే వాళ్ళు మతి లేని వాళ్ళేనా? సమ్మక్క సారక్క దగ్గర పోయి జంపన్న వాగులో తలనీలాలు అర్పించుకున్న వాళ్ళంతా కూడా మతి లేని వాళ్ళేనా? మనటప్పుడు రేవంత్ రెడ్డి కూడా పోయాడుగా తిరుపతికి. పోయి ఆయన కూడా గుండు చేయించుకొచ్చుకున్నాడు. మరి ఆయన మతి లేని వాడేనా? సో, కురచ మనస్తత్వం, బాడీ షేమింగ్, అసభ్యమైన భాష, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి సిగ్నేచర్. తొండల భాష, బండల భాష, పేగుల భాష, గుడ్లు తీసే భాష, మనిషి చావాలని కోరుకునే భాష, ఇవన్నీ కూడా నా వల్ల కాదు. నేను బాడీ షేమింగ్ చేయను. నువ్వు పొట్టిగా ఉన్నావు, లేకపోతే నువ్వు అట్లున్నావు, నీ మతుల కన్నా పొడుగ్గా అనిపించాను 2 కుర్చీలు వేసుకుంటావు అని నేను అన్నాను. అది చాలా చీప్. నేను సబ్జెక్ట్ మీద మాట్లాడతాను. ఐ వాంట్ టు టాక్ ఆన్ ఇష్యూస్. ఐ వాంట్ టు టాక్ ఆన్ విజన్. ఐ వాంట్ టు డిబేట్ on on the state called Telangana and then country called India and its future. సో అంతే తప్ప నేను ఈ వ్యక్తుల చుట్టూ నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నీతో మాట్లాడను, పొట్టిగా ఉన్నావు కాబట్టి మాట్లాడను, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎద్దు మాంసం తింటావు కాబట్టి ఇట్లుంటావు, నువ్వు అది తింటావు కాబట్టి ఇట్లుంటావు, నువ్వు తాగుతావు ఎట్లుంటావు, అవన్నీ పర్సనల్ అండి. నువ్వు సిగరెట్ తాగుతావా, నువ్వు లిక్కర్ తాగుతావా, నువ్వు బీప్ తింటావా, నాకెందుకు? నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతావా లేదా? నువ్వు మహిళ అయితేంది, పురుష అయితేంది, ట్రాన్స్జెండర్ అయితేంది, సబ్జెక్ట్ మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడేదాకా నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ కాకుండా నువ్వు గుండు, లేకపోతే పొడుగ్గా ఉన్నావు, తాటి చెడంత పొడుగున్నావు, పొట్టిగా ఉన్నావు, 3 ఫీట్ల పొట్టున్నాడు రేవంత్ మన ఎవరిని ఈయన జగదీష్ రెడ్డి గారిని అన్నాడు. 3 ఫీట్లు ఉన్నాడు, 4 ఉన్నాడు. నిన్ను కూడా అనొచ్చు, నువ్వు కూడా నిన్నుపుడు అనొచ్చు. ఆ భాష మాకు రాదు, అబ్సల్యూట్లీ రాదు. సమస్యల మీద మాట్లాడతాం. ఫ్రాయిడ్ గురించి మాట్లాడదాం, అవినీతి గురించి మాట్లాడదాం, సెక్రటరియట్లో ఉన్న ఎంప్లాయీస్ గురించి మాట్లాడదాం. ఎస్, మూసినది సుందరీకరణ అంటారుగా, దాంట్లో ఎంత స్కామ్ అనేది మాట్లాడదాం. ఎస్, వీఆర్ రెడీ విత్ డేటా. దాని మీద మాట్లాడాలి. వాళ్ళేమో పదే పదే సంక్షేమం అంటారు, మీరేమో పదే పదే స్కామ్లు అంటారు. ఇక్కడే కన్ఫ్రంటేషన్ వస్తుంది ప్రాబ్లం. అదే అయితే మేము ఆధారాలతో అంటున్నాం, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండే మేము సంక్షేమం అంటున్నారు. అందుకొరకే రమ్మంటున్నాం. నేను జూపల్లి కృష్ణారావు గారు మా ఆఫీస్కి వస్తున్నారు. మరి మేము అందరం రెడీగా ఉండి పుష్పగుచ్చము, మంచి బొకే, కాస్ట్లీ షాల్ తీసుకొచ్చి మంచి లగ్జరీ చీర ఆయనకి వేసాము. రావాలి కదండి. కానీ మేము ఛాయ్ అన్నీ తాగుతాం రండి అన్నాం. మేము రాలేదు. పోనీ మేము మీ దగ్గరికి వస్తాం ఛాయ్ తాపేయండి అన్నాం, అది చేయలేదు. ఇప్పుడు మమ్మల్ని తాడు బంగారం లేని వ్యక్తులు అంటారు. సరే మీకు తాడు బంగారం ఉంది కదా, మీ తాడు బంగారం చూపించండి అని మేము పోదాం అనుకున్నాం, అది లేదు. మరి ఎక్కడ ఇంత తొండి చేస్తే వీళ్ళు ఏం పాలిస్తారు? అసలు మేము ఆయన సంధించే ప్రశ్నలకు జవాబులు చెప్పలేని వాళ్ళు రేపు ప్రజల్ని ఏం కాపాడుకుంటారండి వీళ్ళు? నిన్న మీరు కూడా పోలీసు వెహికల్లో వెళ్ళారు సార్? అవును, కంచన్బాగ్ వెళ్ళాను. అంటే అరెస్ట్ చేశారు. అదే గతంలో మీరు అరెస్ట్ చేసి జనాలను మీకు విషయం చెప్పనా, సీక్రెట్. మీకు నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళందరూ మా స్టూడెంట్స్. ఈ అనుభవం ఏమనిపించింది సార్? గతంలో మీరు అరెస్ట్ చేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని గుంజి లాగి వ్యాన్లో పడేశారు. నన్ను, హరీష్ రావు గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, జనార్దన్ రెడ్డి గారిని పడేసిన తర్వాత కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చి, సార్ నమస్తే సార్, మీరే మా టీచర్ సార్, మీ స్కూల్లోనే చదువుకున్నాం మేము అన్నారు. చాలా గర్వం. మీ దగ్గర స్కూల్ కాబట్టి సాఫ్ట్గా డీల్ చేసినా మీకు. మా డ్యూటీ మేము చేస్తున్నాం, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు బాబు, చాలా సంతోషంగా ఉంది, మంచిగా చేయండి, కానిస్టేబుల్గా ఉండకండి, ఎస్ఐలు కానీ ఐపీఎస్లు కానీ అని చెప్పాను.